తెలిసిన వాళ్ళతో ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ డేటా మేము సేకరించడానికి కూడా ఆస్కారం ఉంది. ఏదో ప్రొఫెషనల్గా అంటే జనాల కోసం నెంబర్ చెప్పాలని చేసే కంపెనీ కాదు కాబట్టి. మీరు ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు చేశారు? ఇప్పుడు నెక్స్ట్ టైం చేద్దాం సార్, దేశవ్యాప్తంగా చేద్దాం సార్. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ ఒక సెన్సేషన్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ గెలుపు ఎంత సెన్సేషనో మీ సర్వే అంత సెన్సేషన్ అయింది. ఇంత పర్ఫెక్ట్ గా ఎలా వచ్చింది అనేది ఎవరికి అర్థం కావట్లా. సో ఎలా ఎంత టీం అంటే దీంట్లో ఒకటి సార్ లేయర్స్ మేము 4 లేయర్స్ ఉపయోగిస్తాం సార్. ఇనిషియల్గా 175 నియోజకవర్గాలు ఒక 500 నుంచి 1000 శాంపుల్స్ మాత్రమే, చాలా తక్కువ అంటే శాంపుల్ పోలీసు చెప్తే తక్కువ శాంపుల్సే కాబట్టి 175 తీస్తాం. ఈ 175లో దాదాపుగా మీరు చేసినా కానీ ఒక 50 నియోజకవర్గాలు ఇవి టైట్ ఫైట్ లేవు అని క్లారిటీగా అర్థమైపోతుంది. పైనసారైనా మనకైనా ఎవరికైనా అర్థమైపోతుంది. తక్కువ శాంపుల్స్ అంటే తీసుకునే విధానంగా ఉంటుంది, అది వేరే సబ్జెక్టు. తక్కువ శాంపుల్స్లో రెండవ లేయరు నాకు విగ్రస్గా చేసాం కాబట్టి లాస్ట్ టైము కృష్ణ గారు అన్నట్టు రకరకాల నియోజకవర్గాల్లో మనకు స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఉంటారు సార్. 40-45 మంది దాకా ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అంటే బలంగా నేను నమ్మగలిగినటువంటి వాళ్ళు విలేజ్ వారి రిపోర్ట్ ఇస్తారు సార్ నాకు. కొంతమంది డబ్బులకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రిలేషన్ మీద ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఈ విలేజ్లో ఇలా ఉంది, ఇలా మారుతున్నాయి, ఈ క్యాస్ట్ ఇలా ఓటేస్తుందని చెప్పి వాళ్ళు ఎవరిని సర్వే చేయరు. వాళ్ళ ఊరినే వాళ్ళ 20-30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఎక్స్పీరియన్స్ అబ్జర్వ్ చేసి ఇస్తారు. ఇది ఒక లేయర్ ఉంటుంది సార్. మూడో లేయర్ డేటా సైన్స్ అని మా అల్గరిథమ్స్ ఏంటంటే అక్కడ ఉన్న ఎమోషన్స్ ఎలా కన్వర్ట్ చేస్తున్నాయి, ఇది కొంచెం ఇంటర్నల్గా మేము చేసుకుంటాం, ఒక అల్గరిథం లాగా వేసుకుంటాం. ఎలా మారుతున్నాయి సమీకరణాలు, ఎలా ఉన్నాయి, ఏ వేవ్ మారుతుంది అనేది ఒక లైన్ వేసుకొని ఇది దాన్నే మండల వారిగానే విలేజ్ వారికి రిపోర్ట్ చేస్తాం. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు వచ్చి మాకు సర్వే చేసి పెట్టమంటే కంప్లీట్గా మేమేమీ చేయకుండా అవుట్ సోర్సింగ్ ఒక చిన్న కంపెనీకి ఇస్తాం. ఆల్రెడీ మా దగ్గర 3 రిపోర్ట్లు ఉన్నాయి. 4వ రిపోర్ట్ కూడా బయట నుంచి ఆయన ఏదో అడుగుతారు, 2000 శాంపుల్ కావాలి, 3000 శాంపుల్ కావాలని చాలా క్వశ్చన్లు అడుగుతారు. ఎన్ని క్వశ్చన్లు అవతలకి ఇస్తాం. మా దగ్గర ఆల్రెడీ ఈ ప్రిపేర్ చేసిన డేటా ఉంటుంది. దీన్ని ఆయన అవుట్ సోర్సింగ్ ఇచ్చిన కంపెనీతో కంపేర్ చేసుకుంటాం. ఏ లేయర్లో మిస్ అయ్యి కొంచెం తేడా వచ్చిన విలేజ్ వారికి కావచ్చు, మండల వారికి కావచ్చు, మళ్ళీ అన్ని ఫస్ట్ నుంచి చేస్తుంటాం. కాబట్టి ఇంత ఉంది కాబట్టి వడగడుతున్నాం కాబట్టి విలేజ్ వారిగా ఆయన రిపోర్ట్ యాక్యురేట్గా ఇస్తాం. ఆయన కూడా